హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని మెగా టాకీస్ వద్ద ఉన్నాము. ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే అండి. సో ముందుగా రామ్ చరణ్ గారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నాయక్ సినిమాని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగిందండి. సో పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. కాసేపట్లో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ నాయక్ మూవీని మళ్ళీ చూడడం వారికి ఏ విధంగా అనిపించిందో వారు మాటలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఎట్లా అనిపించింది బ్రో నాయక్ మళ్ళీ చూడడం? సూపర్. ఎలా అనిపించింది బ్రదర్ మళ్ళీ చూడడం? ఎలా అనిపించింది నాయక్ మళ్ళీ చూడడం? ఎలా అనిపించింది బ్రో నాయక్? సూపర్. ఎలా అనిపించింది బ్రో నాయక్ సినిమా మళ్ళీ చూడడం? బ్రో ఎలా అనిపించింది నాయక్ సినిమా మళ్ళీ చూడడం? జై చరణ్. ఎలా అనిపించింది నాయక్ సినిమా మళ్ళీ చూడడం? ఎలా అనిపించింది? ఎలా అనిపించింది బ్రో నాయక్ సినిమా? ఎలా అనిపించింది బ్రో? పెద్ద పోస్టర్ ఎట్లుంది? పెద్ద పోస్టర్ చూసినారా? RC16 పోస్టర్ ఎట్లుంది? గేమ్ చేంజర్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనుకోకుండానే కోట్లు పెట్టి తీసినాడు గేమ్ చేంజర్. దాన్ని అట్లా ట్రోల్ చేయాలి, అట్లా ట్రోల్ చేసినారు. పెద్ద RC16 ఒక్కటే ఫిక్స్ అయినాం, RC16 రావాలి. మీరు ట్రోల్ చేసేదంతా ఎంత చేస్తారో చేయండి, పెద్ద అది రావాలి. మా RC ఫ్యాన్స్ అంటే కింద మీద ఊపు చరణ్ అన్న తోపు. దడ పుట్టి చెప్పలే ఆ స్టెప్ చూసి ఇంకా స్లోగా వచ్చి మా పాపనే వచ్చింది ఇంత అంత ఫుల్ ఎంజాయ్ చేసి చూసారా? పెద్ద పోస్ట్ చూసి బద్రీలు పోతున్నారు. పోస్టర్ కాదు, సినిమా ఉంది. సినిమా అదే బుచ్చిబాబు గారు చాలా బుచ్చిబాబు గారు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది దానికి డబుల్ రేంజ్ రేటింగ్ లో ఉంటుంది. ఇంకా ఓకే ఓకే. చూసుకోండి. జై చరణ్, హ్యాపీ బర్త్డే అన్న. జై చరణ్. ట్రోల్ చేశాడు, రాటు దింపుతూ ఓన్కి చెప్పండి. హ్యాపీ బర్త్డే చరణ్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ అన్న. చెప్పండి బ్రో, నాయక్ సినిమా ఈ రోజు బర్త్డే రోజు వదిలాడు. నాయక్ సినిమా ఒక మన సొసైటీని బట్టి తీసిన సినిమా, మంచి సినిమా. ఇట్లాంటి సినిమా ఇప్పుడు జనాలకు అవసరం లేదనమాట. కానీ ఈ సినిమా రిలీజ్ చేసినారు, అందరూ తెలుసుకుంటారని, అందరూ బాగుండాలని మన చరణ్ అన్న ఎప్పుడు కోరుకుంటాడనమాట. సో అందరి తరపున అనంతపూర్ RC యువశక్తి తరపున రామ్ చరణ్ కి హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న. ఎప్పటికీ మీ అభిమానులుగా మేము ఉంటామన్నా. జై చరణ్. RC16 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? పోస్టర్ వదిలినాడు కదా రోజు పెద్ద పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ అనమాట. అది ఎలా ఉందంటే అంటున్నారు, పుష్పలాగా లుక్ ఉండొచ్చు కానీ కంటెంట్ ఉండదు. ఇప్పుడు గడ్డము మొత్తము ఏంది హెయిర్ అంతా పెడితే పుష్పాలే అవుతారు.
యా సినిమా అయినా పుష్పలే అవుతారు. రోల్ చేస్తున్నారు దానికి ముందు రంగస్థలము. దాని తర్వాత మహబూబ్ క్రియేట్ చేసింది రంగస్థలము. సుకుమార్ శిష్యుడు ఇప్పుడు మనకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సార్ అని తక్కువ అంచనా వేయొద్దండి. మంచి స్టఫ్ ఉన్నామా మన బుచ్చిబాబు. ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. మల్టీ స్పోర్ట్స్ స్టోరీ చాలా బాగుండబోతుంది. జనాలు దాన్ని తీసుకుంటారని మేము భావిస్తున్నాము. అందరూ బాగుండాలి, మన టిఎఫ్ఐ బాగుండాలి. జై చరణ్. ఎవరికైనా ఫస్ట్ ఇండస్ట్రీ ఇచ్చేది మా ఛానల్. అదే అది 100 కోట్ల క్రియేట్ చేసిండేది మగధీర. అది గుర్తు పెట్టుకోమని ఎవరైనా కానీ మగధీర. ఇంకోటి నాయక్ అంటే ద లీడర్, అది రిలీజ్. అందరూ గుర్తు పెట్టుకోండి అన్న ఈ పేరు. సో బాగా ఎంజాయ్ చేశారు నాయక్ సినిమాని. గేమ్ చేంజర్ అంత మంచి సినిమాని ట్రోల్ చేశారు. మొగోళ్ళు అయితే RC16 పెద్ద సినిమాని ట్రోల్ చేయండి, చూద్దాం. జై చరణ్. జై చరణ్. మా జాతర లోడింగ్ మూవీస్ నాకు ఇష్టమైన ఆరెంజ్ సినిమా. నాయక్ సినిమా చూసినావా? చూసిన. లోపల ఎట్లా ఎంజాయ్ చేసావు? బాగా ఎంజాయ్ చేస్తాం. బాగా ఎంజాయ్ చేసావు. సో RC16 పోస్టర్ చూసావా? చూసిన. నచ్చింది. నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, మహేష్ బాబు ఫ్యాన్. మహేష్ బాబు గారి ఫ్యాన్. పెద్ద సినిమా బాగుండబోతుంది అనుకుంటున్నావా? పెద్ద సినిమా బుచ్చిబాబు సనా ఆయన అంటే డైరెక్టర్. అది బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇండస్ట్రీ ఇచ్చిండేది మా రామ్ చరణ్ అన్న. 3 ఫస్ట్ మగధీర, దాని తర్వాత రంగస్థలం, దాని తర్వాత RRR. ఆ హీరో గానీ అంత చేయలేదు ఇంతవరకు, అంత బ్రేక్ చేయలే. అట్ల తర్వాత గేమ్ చేంజర్ ని చాలా ట్రోల్ చేసినారన్న. అప్పన్న క్యారెక్టర్ చాలా మంది ఏడిచినారు. అది ఎవరైనా అడుగన్న. అప్పన్న క్యారెక్టర్ ఓటీటీలో బాగా ఆడుతుంది కదా. సినిమాలలో ఆడకపోయినా కూడా ఓటీటీలో మళ్ళా ఇప్పుడు ప్రజలకి అట్లాంటివి నచ్చవన్నా. పాడపరాకులు గుట్కాలు వేసుకుంటే నచ్చుతున్నాయి. ఇది పబ్లిక్ గా చెప్తున్నాను చూడండి. ఓకే ఓకే బ్రో. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటల్లో రామ్ చరణ్ గారు నడిచినటువంటి నాయక్ మూవీని మళ్ళీ చూడడం ఏ విధంగా అనిపించిందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్ గా చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. Thanks for watching friends. Bye bye now.